దేవుని మందిరం పట్ల ఆసక్తి నీకుందా? దేవుని మందిరంలో నివసించాలని, దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొవాలని ఆసక్తి నీలో ఉందా? ప్రతి ఆదివారము మందిరానికి పరుగు పరుగున వచ్చే ఆ లక్షణం నీలో ఉందా? నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మందిరం పట్ల ఆసక్తి నీలో లేకపోతే ఆశీర్వాదకరమైన జీవితము నువ్వు జీవించలేవు. కోరాహు కుమారులు ఈ విధంగా రాస్తూ అంటున్నారు. 84వ కీర్తన 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని రాయబడి ఉన్నది. ప్రియులరా, ఆయన మందిరములో నివసించేవారు ధన్యులంట, వారు ఆశీర్వదించబడతారంట. మందిరం పట్ల ఆసక్తి మనలో ఉండాలి. మందిరములో ఆరాధన జరుగుతున్న, ఒక కార్యక్రమం జరుగుతున్న ఆశతో రావాలన్న ఆ యొక్క కోరిక మనలో ఉండాలి. ఎన్ని కష్టాలైనా దేవా నీ మందిరములో నేను ఉంటానయ్యా, ఎన్ని నష్టాలైనా నేను స్తుతిస్తానయ్యా, నేను నా పిల్లలు నా కుటుంబం అంతా చిరకాలము నీ మందిరములో ఉండాలని ఆశపడుతున్నామయ్యా అన్న ఆసక్తి నీలో ఉంటే ధన్యకరమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అందుకనే దేవుని మందిరములో ఉండడానికి ఇష్టపడదాం, రావడానికి ఇష్టపడదాం. ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను ముందుండాలి, నా వంతు పని నేను చేయాలి, పరిచర్య నేను చేయాలన్న ఆశతో ఆసక్తితో మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.